పర్సన్ వినిపిస్తున్నా? లాస్ట్ పర్సన్ వినిపిస్తున్నా? పిల్లలు కొంచెం స్పేస్ ఇవ్వండి, కొంచెం దూరం దూరంలో పడుకోండి, కొంచెం గుంపుగా. ప్లే కార్డ్స్ పెగతండి పిల్లలు, ప్లే కార్డ్స్ పెగతండి. నా దేశ నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. భద్రతను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళాసి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళాసి పట్టణంలో విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా జయరాంరావు స్ట్రీట్, నాలుగుమాడ వీధులు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఐక్యత మన బలం, మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యతతో ఉండాలనే ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ సమాజం ఎదుర్కొంటున్న క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ బాధితులు కాకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. దయ ఉంచి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ నేరాలను ఎదుర్కోవడంలో మాతో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.